దెబ్బలాట్లకి, బూతులకి, కొట్టుకోవడానికి అజ్జలే మీరు. దెబ్బలాడుకోవడానికి మొదటి అడుగేసిందే మీరు. గత 5 సంవత్సరాలుగా మంచోళ్ళు అన్నాళ్ళు మీరు ఎక్కడైనా ఉంచారా? జగన్మోహన్ రెడ్డి అసలు ఇతను ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం అవడం లేదు. కానీ ఈరోజంట ఆయనకి గవర్నర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇస్తున్నాడంట. మరి మీ బాబాయ్ చచ్చిపోయినప్పుడు ఎందుకు నువ్వు గవర్నర్ దగ్గరికి వెళ్ళి అర్జీ ఇవ్వలేదు? రాష్ట్రపతి పరిపాలన పెట్టాలట. గత 5 సంవత్సరాలు ప్రతిరోజు రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సిన టైమేనే. మరి ఎందుకు ఆ రోజు అడగలేదు? ఆ రోజు నిజంగా బాబాయ్ చనిపోతే బాబాయిని గుండెపోటని చెప్పింది ఎవరు? మీరేగా ఫస్ట్. బాబాయ్ గుండెపోటని చెప్పిన తర్వాత వాళ్ళ కూతురికి అనుమానం వచ్చి ఏమిటి అని ఆరా తీస్తే ఇంటి నిండా బ్లడ్ ఉంటే లేదు మా నాన్నగారు గుండెపోటు కాదని ఆవిడ అనుకుంటుందని అప్పుడొచ్చి అన్నదమ్ములు ఇద్దరు, ఈయనతో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు కదా ఎంపీ, ఇద్దరు వచ్చి వీళ్ళిద్దరూ డ్రామాలు వెళ్ళారు. అప్పుడు ఇలా కొట్టారు, ఇలా చంపారు, ఇలా లాగారు అని పూర్తిగా ఖండాలుగా గొడ్డలతో నరికి చంపేస్తే గుండెపోటని చెప్పినటువంటి దొంగ నాటకాలాడిన మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. ఈ ఇద్దరు అన్నదమ్ములే చంపేశారని ఆ ఇద్దరు అక్క చెల్లెలు, సొంత అక్క చెల్లెలు ఇద్దరు, ఓ పక్క షర్మిల గారు ఇంకో పక్క సునీత గారు ఇద్దరును ఈ ఇద్దరు అన్నదమ్ములే చంపేశారు అని డైరెక్ట్గా చెప్పిన రోజు మీకు మాటలు ఏమయ్యాయి? ఆ రోజు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ పెట్టలేదు? నిజంగా ఢిల్లీ వెళ్ళి ఈరోజు మీరు ధర్నా చేయడం కాదు, ఢిల్లీ వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ మీ చిన్నాన్ని ఎవరు చంపారో వెయ్యగలవా? నీకు ధైర్యం దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ కోరుకోగలవా? ఎవరు చంపారో అది చెయ్యలేవు, ఎందుకంటే మీ ఇంట్లోనే చంపారు. మీరేమో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. ఈరోజంట ఎవరైనా కక్షపూరితంగా ఒకరికొకరు కొట్టుకుంటే అది మా మీద ఆపాదిస్తారు. కక్షపూరితంగా ఎవరెవరైనా చంపుకుంటే అది మా మీద ఆపాదిస్తారు. వెంటనే అబద్ధాలు ఆడడం మీకు వెన్నతో పెట్టిన విద్యలా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి అదే. మీ బాబాయిని చంపేసిన తర్వాత మీరే చంపేసి గుండెపోటు అన్నంత పెద్ద అబద్ధం ఆడిన వాళ్ళు చిన్న చిన్న అబద్ధాలు ఆడరని మేమైతే అనుకోవడం లేదు. ఎందుకంటే మీకు ప్రజాస్వామ్యం అని కానీ, మనుషులని కానీ, మానవత్వం అని కానీ మచ్చుకు కూడా ఎక్కడా కనిపించలేదు జగన్ రెడ్డి నీకు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారే 33 చనిపోయారు, సిగ్గనిపించట్లే మాట్లాడడానికి. 3-4 ఎక్కడో మీరే నరుక్కొని మీరే చంపేసుకొని 33 చనిపోయారు. 30,000 మంది ఆడపిల్లలు కనిపించకుండా పోతే ఆ రోజు ఏమైంది నీ మాటలు? గత 5 సంవత్సరాలుగా 30,000 మంది ఆడపిల్లలు మేం చెప్పలే, అది రిపోర్ట్లు చెప్తున్నాయి, గవర్నమెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఆ రోజు ఏమైంది? ఆ రోజు ఏ గవర్నర్ని కలిసావు? తాడేపల్లి కొంపలో పరదాలు వేసుకొని కూర్చున్నావు. ఇతనికి ఏంటంటే చిన్నపిల్లలకు చాక్లెట్ ఇస్తే బయటకు వచ్చినట్టు ఈయనకి శవం కనిపిస్తే బయటకు వస్తాడు నవ్వడానికి. శవం కనిపించగానే శవం ఎక్కడ దొరుకుతుందా అని అదేమి అలవాటో నాకు అర్థం కాలే. కొన్ని సినిమాల్లో నేను చూశాను, ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఈయన నవ్వుతూ ఉంటాడు ఎదురుగున్న ఆయన. అలా ఉందన్నమాట. ఎవరైనా చనిపోతే వెంటనే పరదాలను వదిలేసి వెంటనే అక్కడికి వచ్చేసి వాళ్ళని పలకరించడు, నవ్వుతూ పథకాల గురించి మాట్లాడతాడు. ఈయన మైండ్ ఏంటో ఆ పద్ధతి ఏంటో నాకు అస్సలు అర్థం కాలే. మీరు ఇలా మాట్లాడుతున్నారే. మరి ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద చంపారే, నడి రోడ్డు మీద మీ వాళ్ళే చేశారే, మరి అతని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మీ సొంత చిన్న గురించి ఎందుకు మాట్లాడవు? డాక్టర్స్ సుధాకర్ గారు తర్వాత డాక్టర్ అనితారాణి గారు, డాక్టర్ అచ్చెన్న గారు, వాళ్ళని ఎంత హింసలు పెట్టారే, ఎందుకు దాని గురించి మాట్లాడరు? పూర్తిగా అసలు ఈరోజైతే అసెంబ్లీకి ఒక మహానుభావుడు వస్తుంటే నాకు సిగ్గనిపించింది. దేవాలయం లాంటి అసెంబ్లీకి ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి పెద్ద ఉత్తముళ్లాగా మళ్ళా వచ్చి ఈరోజేమో ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది అంటున్నాడు ఒక ఆయన. అసలు ఏం వాళ్ళు వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారే. 4 రోజులు 2 నెలలు చంపేశాను నొప్పుకొని జైల్లో ఉండొచ్చిన అతను సుబ్రహ్మణ్యం ఒక దళితుడిని చంపేశారు. ఈరోజు ఆ మహానుభావుడు వచ్చి ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడంటే పూర్తి మళ్ళీ చూస్తే అనంతమంతా చెప్పినటువంటి అనంతబాబు ఏదో ఈయనకి అస్సలు ఎక్కడా ఏ మచ్చలేనట్టు. ఎంత దారుణం అంటే డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు ఆయన, జైల్లో ఉండొచ్చాడు. ఈరోజు ఆయన ప్లకార్డులు పట్టుకొని ఆయన బయట ఏమో తిరుగుతున్నాడు. అంటే దెయ్యాలు వేదాలు వల్లించడం కాదా ఇది? ఒకరు కాదు, ఇద్దరు కాదు. యాక్చువల్గా అయితే ఓం ప్రతాప్
కోడికత్తి సీను మీకు సాయం చేయడానికి చేశాడో దేనికి తెలియదు కానీ 5 ఏళ్ళు ఉంచారు పాప మా దళిత యువకుడిని లోపల. అలాగే హనుమాయమ్మ, స్నేహలత, రమ్య, వెంకాయమ్మ, శ్యామ్ కుమారు, కర్రీ శ్రీకాంత్, జడ్జి రామకృష్ణ గారు, వీళ్ళందరూ గుర్తులేదా? చనిపోయిన వాళ్ళంతా ఆత్మలై మీ చుట్టే తిరుగుతున్నారేమో నాకు తెలిసి. వీళ్ళందరూ గుర్తులేరా? మీరేమో మాట్లాడుతున్నారు. నిజంగా మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీరు ప్రజాస్వామ్యాన్ని కోరుకొని ఉంటే మీ చిన్నాన్ని ఎవరు చంపారో సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ వాళ్ళు వస్తే బాంబులేస్తామని బెదిరించి పంపించిన మీరు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారేంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఏమి విడ్డూరం అండి ఇది? సిబిఐ వాళ్ళు వస్తే తరిమేసిన మీరు, బాంబులేస్తామని బెదిరించిన మీరు, పోలీసులను కూడా తరిమి పంపించిన మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. రాష్ట్రపతి పాలన కావాలట నెల రోజులకే. 5 సంవత్సరాలు బిక్కుమంటూ ప్రతి పల్లెల్లోన అసలు బ్రతకాలా చావాలా తెలియక, ఎవరికి చెప్పుకోవాలా తెలియక, బ్రిటిష్ పరిపాలనలో ఉన్నామా జగన్ రెడ్డి పరిపాలనలో ఉన్నామా అని బిక్కుమనుకొని 5 సంవత్సరాలు చూసి ఎప్పుడు ఈ దుర్మార్గుడ పాలన పోతుంది, ఈ సైకో పాలన పోతుంది అని రాత్రి 11 దాకా క్యూ లైన్లో నిలబడి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు ప్రజలు. ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం రావాలి, ప్రజాప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఆ రోజు రాత్రి 11, 12 దాకా ఓట్లేసి ఆ మహానుభావుడిని గెలిపించుకొని